ఒంటరిగా బతకాల్సిన దాన్ని ఇక్కడికి వచ్చి పడ్డ మేఘమాలనే. పసి వయసులో జాలి, దయ, కరుణ లాంటివేవీ లేకుండా నడి రోడ్డు మీద మీరు నన్ను వదిలేస్తే ఏ దయామయుడి నీడలోనో తల దాచుకుంటున్నా ఆ మేఘమాలనే. అయితే ఏంటి? మీ మూలంగా నేనెంత నరకం అనుభవించానో నాకు తెలిసి కూడా ఇంకా ఇంకా నన్నే వెంటాడుతున్నారు. ఎందుకు? ఎన్నేళ్లైనా నా మీద ద్వేషం మర్చిపోలేదు. ఎందుకు చెప్పు. మర్చిపోలేను, మర్చిపోను కూడా. నేనొచ్చినప్పటి నుండి నువ్వెప్పుడు దొరుకుతావా, నీ ఆ కసి తీర్చుకునే అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూనే ఉన్నాను. ఇన్నాళ్ళు మారు పేరుతో బ్రతికిపోయినా ఇప్పటికైనా నీ అసలు రంగు బయటపడింది. ఇన్నేళ్ల నా కసి, కోపం, ఆవేశం అన్నీ తీర్చుకునే అవకాశం ఇప్పుడు దొరికింది. ఇంకా నా నుంచి నిన్నెవ్వరూ కాపాడలేరు. ఏమయ్యా, ఏం జరుగుతుంది అసలు? వాళ్ళిద్దరూ ఎందుకు గొడవ పడుతున్నారు? వాళ్ళిద్దరి మధ్య ఏమైనా సంబంధం ఉందా? చిచిచి బాబు నిప్పు, ఇంకొక క్షణం ఆగితే ఈ గొడవంతా ప్రెస్ వాళ్ళు రాసేసుకుంటారు. మీరు వేసిన ప్రశ్నలే వాళ్ళు వేస్తారు. రండి సార్, బాబుని తీసుకొద్దాం. నిజమేనయ్యో, పద పద పద. రండి. నువ్వు చిన్నప్పుడే నన్ను బాబు 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 ప్రెస్ వాళ్ళు చూస్తున్నారు బాబు. అవును బాబు, వాళ్ళు ఏదేదో రాస్తారు. వచ్చేయండి బాబు. బాబు ప్లీజ్ ప్లీజ్ బాబు, ప్రెస్ వాళ్ళు చూస్తే బాగోదు బాబు. రండి మాట విను బాబు. ప్లీజ్ బాబు, ప్లీజ్ పద బాబు. పద పదండి బాబు. పద. బాబు మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి బాబు. ఇప్పటిదాకా రిహార్సల్ చేసి బాబు ఇప్పుడే ఇంటికి వెళ్తున్నారు. బాగా అలసిపోయారు. మీరు రేపు రండి. ఏమమ్మా, ఏం చేసావు నువ్వు? మధ్యలో షూటింగ్ ఆగిపోతే ఎవరిది బాధ్యత? అసలు ఆ బాబుని ఏమన్నావమ్మా? ఎందుకంత కోపం తెప్పించావు? నిన్ను కాదు, నిన్ను ఇక్కడికి పంపించిన ఆ సేతురామ్ మాస్టర్ గారిని అనాలి. ఆయన కొరియోగ్రఫీ అప్పచెప్తే ఈ పిక్చర్స్ కి యంగ్స్టర్స్ కావాలని నిన్ను మాకు అప్పచెప్పి తిప్పలు తెచ్చాడు. ఛీ! ఏమో ఎటువైపో పయనం, ఏ కంచికి చేరని కథనం, విధికే ఎదురెళ్ళిన ఫలితం శూన్యం. ఏ తీరం చేరని కెరటం, సుడిలో ఎదురీదిన తరుణం, పోరాడే నీ ఆరాటం. సాగలవు నీకు వెన్నంటి నడిచే నీకు సున్నా. ఈ వింత ఆట నుండి బయట పడగలవా? కరళాన్ని
గొంతులో పదిలంగా ఉంచితే దేవుడైనా ఉండగలడా ఛాయలోనా రిషి కమాన్, ఆఫ్టర్ ఒక అమ్మాయి దాని మీద కోపంతో నీ మూడెందుకు డిస్టర్బ్ చేసుకుంటా? రండి, కార్లో ప్లెజెంట్ మ్యూజిక్ పెట్టుకుని మనిద్దరం అలా అలా లాంగ్ డ్రైవ్ వెళ్ళొద్దాం. కమాన్, విల్ గో రిషి. వాట్ డూ యూ థింక్ అబౌట్ మీ? నీతో కలిసి లాంగ్ డ్రైవ్ వెళ్ళడానికి నువ్వేమన్నా నా లవ్వర్వా? నా పిక్చర్లో హీరోయిన్ అయినంత మాత్రాన ఇలా అతి చనువు చూపిస్తే నీ పార్ట్ మళ్ళీ వేరే హీరోయిన్తో రీషూట్ చేయించాల్సి వస్తుంది. బీ ఇన్ యువర్ లిమిట్స్. వాట్? అవును, అదే జరిగింది. నాకేం అర్థం కాలేదు. నాకు పూర్తిగా అర్థం కాలేదు. అంటే దానికి రిషికి ఇదివరకే పరిచయం ఉందా? పరిచయంతో పాటు పగ కూడా ఉంది. ప్రేమ, పగ ఏముంది? బాబు ఆ పిల్లని ఏదో చేశాడు, ఆ పిల్ల కూడా బాబుని ఏదో చేసింది. ఏదో అంటే అదేదో అర్థం కాలేదు. నువ్వేనా 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 అని బాబర్చాడు. నేనే 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 అని పాపరిచింది. నువ్వు అది చేసావు, నువ్వు ఇది చేసావు, అది ఇది అని చేసావు అని బాబర్చాడు. నువ్వు అది చేసావు, నువ్వు ఇది చేసావు, అంతకంటే ఎక్కువే అవి ఇవి అన్ని చేసావు అని చెప్పి ఆ పాపరిచింది. దాని అదేంటో ఇతని ఇదేంటో అది ఇది అని కాకుండా అటు ఇటు అనకుండా ఏది వదలకుండా ఆ ఇద్దరి మధ్యనున్న అదేంటో త్వరగా వచ్చి నాకు చెప్పు. అది చెప్పినందుకు ఇది ఇది ఇప్పుడు ఇదంతా చెప్పినందుకు మరి రేపు పాద కథంతా తెలుసుకుని చెప్పినందుకు గుడ్, పైకొస్తావు. నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా చెప్తే ఇంతకు రెట్టింపిస్తా, ఓకేనా? డబుల్ ఓకే. వస్తాను మేడం. బాబు బాబు ఎక్కడున్నావు బాబు? నీకోసం లొకేషన్ అంతా వెతుకుతున్నాను బాబు. బాబు
మేఘమాల? ఎలా చెప్పాలో తెలియటం లేదు. నాకున్న ఒకే ఒక్క ఫ్రెండ్వి నువ్వు. నీకు తప్ప మరెవ్వరికీ చెప్పుకోలేను. థ్యాంక్స్, నాకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చినందుకు. సరే, విషయం ఏంటో చెప్పు. నా గతం మళ్ళీ వెంటాడటం మొదలుపెట్టింది. గతమా? మీ అన్నయ్య రిషికి నేనే మేఘమాలని తెలిసిపోయింది. నా గతం మళ్ళీ వెంటాడటం మొదలుపెట్టింది. గతమా? మీ అన్నయ్య రిషికి నేనే మేఘమాలని తెలిసిపోయింది. అంటే ఇన్నాళ్ళు నీ పేరు తెలియకుండానే పనిచేసావా? అవును, కొన్ని కారణాల వల్ల అతనికి నా పేరు తెలియకుండా ఇన్నాళ్ళు జాగ్రత్త పడ్డాను. అదేంటి? ఆయన కొడుకు అంత మూర్ఖుడా? చిన్నప్పుడు తెలిసి తెలియని వయసులో పెంచుకున్న కక్షని ఇప్పటిదాకా గుర్తుపెట్టుకున్నాడా? నా పేరు వినగానే నన్ను చంపేస్తాడేమో అన్నంత ఆవేశంతో వాడు దూసుకొచ్చాడు. ఆ ఇంట్లో వాళ్ళకి మనసుని చంపడం తప్ప మనిషిని చంపేంత ధైర్యం లేదులే. ఈ పరిస్థితుల్లో అతనితో కలిసి పని చేయలేను. బహుశా అతనే మాస్టర్కి చెప్పి నా ఉద్యోగం తీయించేస్తాడేమో. అదే జరిగితే నన్ను మా అమ్ములత్త ఇంట్లోనే ఉండనివ్వదు. అదేగాక నేను పోగొట్టిన బుట్ట చేయించాలంటే 60,000 కావాలి. ఆ డబ్బు కావాలంటే నాకు ఈ ఉద్యోగం తప్పకుండా కావాలి. అది పోయినా ఇంకో మాస్టర్ దగ్గర కూడా రిషి నన్ను పనిచేయనివ్వడు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఏ ఏంటిది? సమస్యల్ని పరిస్థితుల్ని ఎన్ని ఎదుర్కోలేదు నువ్వు? ఇదొక లెక్క. ఈ విషయంలో నేనేమైనా చేయగలనేమో ఆలోచిస్తాను. నా సమస్య నుండి నన్నెవ్వరూ కాపాడలేరు. నువ్వు నన్ను ఒక ఫ్రెండ్గా అనుకొని నీ సమస్య చెప్పావు. ఫ్రెండ్గానే నేను నీకు హెల్ప్ చేస్తాను. ఆ 60,000 నేనిస్తాను. బుట్టా చేయించి ఆ సమస్య నుంచి తప్పించుకోవచ్చు. వద్దు చైత్ర, ప్లీజ్. స్నేహాన్ని అడ్డం పెట్టుకుని నేను ఆ పని చేయలేను. నువ్వు నాకేదో సాయం చేస్తావని నేను నీకు ఇదంతా చెప్పలేదు. నా బాధ నీతో పంచుకుంటేనైనా తగ్గుతుందని నిన్ను రమ్మన్నాను. ఇలా మొహమాట పడితే ఎలా మేఘమాల? వద్దు చైత్ర, ఏమనుకోవద్దు. రేపో ఎల్లుండో తిరిగిచ్చే చేబదులు కాదు 60,000 ఉద్యోగం చేసినా నేను వెంటనే తీర్చలేనంత డబ్బు. అందుకే నీ దగ్గర తీసుకోవటం నాకిష్టం లేదు. నా దగ్గర మాత్రం ఉండి చచ్చిందా? మా అమ్మనే అడగాలి. ఇంతవరకు చదువుకు బట్టలకు అన్నీ అమ్మే చూసుకునేది. ఆదాయం తగ్గాక ఆయన ఇస్తున్నారు. అందులోంచి ఒక్క రూపాయి కూడా నేను వాడుకోవడం లేదు. ఆఖరికి కారులో కాకుండా ఆటోలోనో బస్సులోనో తిరుగుతున్నాను. అయినా సరే నీకోసం అమ్మని అడుగుతాను. నేను అడిగితే అమ్మ ఎంతైనా ఇస్తుంది. మామూలుగానే నేను తీసుకునేదాన్ని కాదు. ఇప్పుడు
నా కోసం నీ ప్రిన్సిపల్స్ ని వదులుకోవాల్సి వస్తుందంటే నేను అస్సలు ఒప్పుకోను. ఉద్యోగం ఉంటే చాలు, ఎలాగోలా కష్టపడి బుట్ట చేయించేంత డబ్బు సంపాదిస్తాను. పోనీ రిషి నీ జోలికి రాకుండా చూడమని ఆయనకు చెప్పనా? ఎవరికి? రిషి వాళ్ళ నాన్నకి. ఆయన్నెప్పుడు నోరు తెరిచి నేనేది అడగలేదు కాబట్టి ఆయన తప్పకుండా ఒప్పుకుంటారు. వద్దు, అది ఇంకా ప్రమాదం. ఇద్దరి మధ్య గొడవ అవుతుంది. రిషికి నా మీద పగ ఇంకా పెరుగుతుంది. మరెలా మేఘమాల? అదే నాకు అర్థం కావట్లేదు చైత్ర. ఒక ఫ్రెండ్గా నీకు చెప్పుకుంటే కాస్తైనా నా భయం తగ్గుతుందని చెప్పాను. నువ్వేమో నీ ఉద్యోగం పోతుందని భయపడుతున్నావు, నేనేమో నా ఉద్యోగం పోయిందని బాధపడుతున్నాను. ఉద్యోగం పోయిందా? ఎందుకు? నిన్ను నీ గతం వెంటాడుతున్నట్టే నన్ను నా వర్తమానం వెంటాడుతుంది. మనిద్దరి జీవితాలు తలకిందులు కావడానికి కేంద్ర బిందువు దాదాపు ఒక్కటే. ఆ ఇంటి మనుషుల మూలంగానే మనం ఇప్పటికీ కష్టాలు పడుతూనే ఉన్నాం. సారీ చైత్ర, నువ్వే బాధలో ఉంటే నేను నా గొడవ గురించి చెప్పి నిన్ను మరింత బాధ పెట్టాను. నాకు ఉద్యోగం దొరికితే తీరిపోయే సమస్య నాది, కానీ నీదలా కాదు. ఏం చేద్దాం? చూద్దాం ఏం జరుగుతుందో. ఈ మేఘమాల మీద ఆ రిషి ఎలా పగ తీర్చుకుంటాడు? బాబు గారు మంచి కాకి మీద ఉన్నారు. ఇదే మంచి టైం. సంజనాకి రూట్ క్లియర్ చేయాలి. బాబు, ఏంటి బాబు ఇది? లొకేషన్ దగ్గర నుంచి వచ్చినప్పటి నుంచి మీరు ఆపకుండా ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు. ఆపండి బాబు. అసలు ఆ మేఘమాలంటే మీకెందుకింత కోపం బాబు? అదే అదే నాకు మనశ్శాంతి లేకుండా చేసిన అమ్మాయి. మీరు ఇక్కడే కదా బాబు అమ్మాయిని చూసింది? ఇన్నాళ్ళు అమెరికాలోనే కదా ఉండొచ్చారు. నేను అమెరికా వెళ్ళకముందే చిన్నప్పుడే అది నాకు పరిచయం. తన మీద కసి తీరకముందే దాన్నేదో చేశానని మా డాడీ నన్ను అమెరికా పంపించారు. ఇన్నేళ్లు నేను ఒంటరిగా బ్రతకడానికి అదే కారణం. అందుకే దానికి మీరు ఇంతగా ఆలోచించడం ఏంటి బాబు? మీరు ఊ అనండి. నలుగురు మనుషులు తీసుకెళ్లి లాక్కొచ్చి మీ కాళ్ళ దగ్గర పడేస్తాను. అలా వద్దు, మీ పేరు బయటకు వస్తుంది అనుకుంటే ఆ మనుషులతోనే దాన్ని అల్లరిపాలు చేయిస్తాను. పవర్ మొత్తం మీ చేతిలో ఉంది బాబు. ఏం కావాలంటే అది చేయొచ్చు. ముందు దాన్ని ఉద్యోగంలోంచి తీయించి రోడ్డున పడేయండి. మిగతాది నేను చూసుకుంటాను.
నేరాన్ని కన్న తల్లిని, అమ్మని. అమ్మా